పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఎల్పీజీ సిలిండర్ ధర 1100 రూపాయలు దాటిన నిరుపేద పేద మధ్యతరగతి కుటుంబాలకు మోయలేని భారంగా మారింది. ఎల్పీజీ ధరలు మరుగులో దేశాన్ని కంటే భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నాయి. వెంటనే పెంచిన ఈ ధరలను తగ్గించాల్సిందే. మరోవైపు పెట్రోల్ రేట్లను సెన్స్ రూపంలో పెంచుతూ మోదీ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక దోపిడీకి పాల్పడుతూ రాష్ట్రాల హక్కులను కలిపేస్తోంది. పన్నుల్లో రావాల్సిన న్యాయమైన వాటాను రాష్ట్రాలకు ఇవ్వకుండా సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతిని గణనీయంగా సహకరిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్ర నిధులను కోరుతూ అల్లాడిపోతుందని సరికాదు, కేంద్ర ప్రభుత్వ తీరును మార్చుకోవాల్సిందేనని లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు. పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఎల్పీజీ సిలిండర్ ధర 1100 రూపాయలు దాటడం నిరుపేద పేద మధ్యతరగతి కుటుంబాలకు మోయలేని భారంగా మారింది. ఎల్పీజీ ధరలు పొరుగు దేశాల కంటే భారత్లోనే ఎక్కువగా ఉన్నాయి. వెంటనే పెంచిన ఈ ధరలను తగ్గించాల్సిందే. మరోవైపు పెట్రోల్ రేట్లను కూడా సెన్స్ రూపంలో పొందుతూ మోదీ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక దోపిడీకి పాల్పడుతూ రాష్ట్రాల హక్కులను కబళిస్తోంది. పన్నుల్లో రావాల్సిన న్యాయమైన వాటాను రాష్ట్రాలకు ఇవ్వకుండా సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి గణనీయంగా సహకరిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాల నిధులను కొరతతో అల్లాడుతుండడం సరికాదు, కేంద్ర ప్రభుత్వం తీరును మార్చుకోవాల్సిందేనని లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం ప్రతినిధి భాస్కర్ లైవ్లో అందిస్తారు. భాస్కర్, చెప్పండి. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన దేశంలో పెంచినటువంటి గ్యాస్ ధరలు మొత్తం వెంటనే తగ్గించాలని చెప్పి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే పేద ప్రజల మీద తట్టుకోలేని భారం ఉంది. మరింత గ్యాస్ ధరలు పెంచడంతో ఆర్థికంగా మరింత ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి ఎల్పీజీ ధర సిలిండర్ కు 1100 రూపాయలు దాటడంతో నిరుపేదల మధ్యలో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆర్థికంగా మరింత కుదేలయ్యే అవకాశం ఉంది కాబట్టి పెంచిన ధరలను వెంటనే తగ్గియాలని చెప్పేసి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి ఎల్పీజీ ధరలు తగ్గియాలని చెప్పి ఒక లేఖ రాసిన పరిస్థితి. దానిలో భాగంగా ఏదో పెట్రోలియం శాఖ సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ కు పూర్తిగా ఒక తెలుగులో ఒక బహిరంగ లేఖ రాయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే మధ్యతరగతి పేద బలహీన వర్గాల ప్రజలు ఆ గ్యాస్ ధరలు పెట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా పెట్రోల్ కూడా సుమారుగా లీటర్ కు 2 రూపాయలు పెంచడంతో పేద ప్రజలకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు పెట్రోల్ రేట్లను శిశుల రూపంలో పెంచుతూ మోదీ ప్రభుత్వం తీవ్రంగా ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నట్టు, అదేవిధంగా రాష్ట్రాలను కబలిస్తుంది. ఆ పన్నుల్లో రావాల్సిన న్యాయమైన వాటాను రాష్ట్రాలకు ఇవ్వకుండా సమైక్య వ్యవస్థ నిర్వహిస్తుందని చెప్పి కేటీఆర్ కామెంట్ చేసిన పరిస్థితి. దేశ రాజకీయ వ్యవస్థలో పురోగతిని గణనీయంగా సహకరిస్తూ తెలంగాణ వంటి రాష్ట్రాలు నిధుల కొరతతో ఇబ్బందులు పడుతుంటే రాష్ట్రాలకు రావాల్సిన వాటాను ఇవ్వకుండా అక్కడ ఆపడం సరికాదని చెప్పేసి కేటీఆర్ సీరియస్ అయిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వంపై సీరియస్ గా లేఖ రాసిన పరిస్థితి. ఇప్పటికే పేద ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. గ్యాస్ కావచ్చు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెంచి ప్రభుత్వం పేదలను మరింత పేదలుగా చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ ధరలను వెంటనే తగ్గించి ఆ రాష్ట్రాలను ఆదుకోవాల్సిందని చెప్పేసి కేటీఆర్ కామెంట్ చేసిన పరిస్థితి. అదేవిధంగా లేఖ రూపం కూడా రాసిన పరిస్థితి ఉంది. కిట్టు రైట్, థ్యాంక్ యూ భాస్కర్. పెద్దపల్లి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. బిడ్డను చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. 3 ఏళ్ల కూతురిని రిత్యానందారెడ్డిని హత్య చేసి తల్లి సాహితీ ఫ్యాన్కు ఉరివేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సాహితీ భర్త వేణుగోపాల్ రెడ్డి ఎల్ఐసి జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు, పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ప్రకాశం జిల్లా తాళ్ళూరులో వైసీపీ అధ్యక్షుడు బూచిపల్లి శివప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. తాళ్ళూరులో ఫ్లెక్సీ కట్టిన బూచిపల్లి అభిమాని విష్ణుపై టీడీపీ నాయకులు అభ్యంతరం తెలుపుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో తాళ్ళూరు ఎస్ఐ మల్లికార్జున్ విష్ణుని స్టేషన్కి పిలిపించి బెల్ట్తో కొడుతూ దాష్టికం ప్రదర్శించాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బూచిపల్లి శివప్రసాద్ రెడ్డి విష్ణుని ఒంగోలు హాస్పిటల్కి తరలించారు. ఎస్ఐ వైఖరిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని మండిపడ్డారు. ప్రకాశం జిల్లా తాళ్ళూరులో వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. తాళ్ళూరులో ఫ్లెక్సీ కట్టిన బూచేపల్లి అభిమాని విష్ణుపై టీడీపీ నాయకులు అభ్యంతరం తెలుపుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో తాళ్ళూరు ఎస్ఐ మల్లికార్జున్ విష్ణుని స్టేషన్కి పిలిపించి బెల్ట్తో కొడుతూ దాష్టికం ప్రదర్శించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని విష్ణు ఒంగోలు హాస్పిటల్కి తరలించారు. ఎస్ఐ వైఖరిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని మండిపడ్డారు. రైట్, ఇదే అంశంపై మా ప్రతినిధి కుమార్ మరింత సమాచారం అందిస్తారు. కుమార్, చెప్పండి. పోలీసులు దుందుకుడు వైఖరి ప్రదర్శిస్తున్నారు. గతంలోనే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దరిసి ఎస్ఐ సురేష్ కూడా ఇలాగే వైసీపీ నాయకుల్ని టార్చర్ పెడుతున్నాడు, వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నాడని మండిపడ్డాడు. అది జరిగిన నెల తర్వాత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బర్త్డే గత రాత్రి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వేడుకలు జరిగినాయి. దానిలో భాగంగా దరిసి ఎమ్మెల్యే కావటం, అందులో వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ఉండటంతో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అభిమాని అయినటువంటి విష్ణు తాళ్ళూరు తన స్వగ్రామంలో తన ఇంటి పక్కన ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్నాడు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి విషెస్ చెప్తూ, జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్నాడు. ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకున్న క్రమంలో గ్రామస్తులు ఆ ఫ్లెక్సీ తీసేయమంటే, మీ అభిమానం మీది, మా అభిమానం మాది, మా అభిమాన నాయకుడికి నేను విషెస్ చెప్పుకుంటాను, నేను పెట్టుకున్న ఫ్లెక్సీ నా ఇంటి పరిధిలోనే పెట్టుకున్నానని చెప్పి టీడీపీ నాయకులు అనడంతో టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు, కంప్లైంట్ మాత్రమే చేశారు. అది ఎఫ్ఐఆర్ కూడా చేయకుండా విష్ణువును తీసుకెళ్లి రాత్రి నిన్న సాయంత్రం విష్ణువును పోలీస్ స్టేషన్ చేసిన ఎస్ఐ మల్లికార్జున్ రాత్రి నుంచి బెల్ట్ తో 12 గంటల దాకా బెల్ట్ తో కొట్టాడని విష్ణు చెప్పాడు. ఆ విష్ణు తల్లిదండ్రులు శివప్రసాద్ రెడ్డికి తెలుపుతుంటే, శివప్రసాద్ రెడ్డి రాత్రి గంగమ్మ జాతర చేమకుర్తిలో గంగమ్మ జాతర జరుగుతుంది, అక్కడ ఉండి కూడా శివప్రసాద్ రెడ్డి హుటాహుటీన తాళ్ళూరు వెళ్లి తాళ్ళూరు పోలీస్ స్టేషన్ లో గాయపడి అక్కడే పడిపోయినటువంటి విష్ణువుని తీసుకొని ఒంగోలు రిమ్స్ తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు. ఇది ఆ నోట ఈ నోట తెలిసేటోడి పొద్దున తెల్లవారేసరికి మీడియాకి తెలుస్తుంది అనుకునేటరికి మీడియా పోలీసులు వచ్చేసి అతన్ని మేము తీసుకెళ్తామని చెప్తే, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మీ దగ్గరికి మేము ఇవ్వము, మేము ఎస్పీ దగ్గర ఇతన్ని సరౌండ్ చేస్తాం, మీరే ఏ కేసు పెట్టారో మాకు చూపించాలని చెప్పి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేస్తే, కాదు మేము తీసుకెళ్తాం, ఇతని మీద ఫిర్యాదు ఉంది అని చెప్పి మల్లికార్జున్ వచ్చి శివప్రసాద్ రెడ్డికి అడ్డు తగిలాడు. సో శివప్రసాద్ రెడ్డి ఇప్పుడు విష్ణుని తీసుకొని ఎస్పీ ఆఫీస్ కి వెళ్తున్నాడు. కిట్టు. రైట్, థ్యాంక్ యూ కుమార్. స్విమ్మింగ్ పూల్లో పడి మరణించిన 7 ఏళ్ల బాలుడు ఋషి మృతిపై కేసు నమోదు చేసినట్లు విశాఖ ఏసీపీ లక్ష్మణమూర్తి తెలిపారు. విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని ఏసీపీ తెలిపారు. వాటర్ పార్క్ వద్ద నైపుణ్యం ఉన్న నిపుణులు లేరని, సరైన సేఫ్టీ పద్ధతులు లేవని, పాటించలేదని, సమయం దాటిన తర్వాత టికెట్ అమ్మకాలు చేస్తారని వివరించారు. సరైన అనుమతులు కూడా నిర్వాహకులు తమకు చూపించలేదని అన్నారు. తల్లిదండ్రులను సమీపంలోని లోపలికి అనుమతించలేదని, పూర్తిగా స్పోర్ట్స్ క్లబ్ నిర్లక్ష్యం వల్లే ఋషి మృతి చెందాడని ఏసీపీ లక్ష్మణమూర్తి స్పష్టం చేశారు. బాధితులపై చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని వెల్లడించారు. మన 4th డౌన్ పరిధిలో మన విశాఖపట్నం పోర్ట్ స్టేడియంలో నిన్నగాక మొన్న అంటే 7వ తేదీన ఒక సంఘటన జరిగింది. విశ్వనాథ్ ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో, మీకు అందరికీ తెలుసు. ఆ సంఘటనలో ఒక బాలుడు, 7 years బాలుడు చనిపోవడం జరిగింది. అక్కడ వాటర్ వేవ్స్లో అక్కడ దిగినందున చనిపోయినట్లు మనకు వచ్చినటువంటి రిపోర్టు మేరకు, తల్లిదండ్రులు ఇచ్చిన రిపోర్టు మేరకు అదే రోజు రాత్రి పోలీస్ స్టేషన్లో ఒక కేసు, క్రైమ్ నెంబర్ 83/20
2025గా నమోదు చేయడం జరిగింది. అనుమానపు అంటే 194 సెక్షన్ కింద బిఎన్ఎస్ఎస్ ఆ దర్యాప్తులో పంచనామా చేయడం జరిగింది. తర్వాత ఈరోజు కూడా ఐఓ గారు ఎస్ఐ చిన్ననాయుడు గారు, సిఐ గారు సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఈరోజు దర్యాప్తు ఈరోజు కలిపి చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా అందరినీ విచారించగా, నేరస్థలాన్ని పరిశీలించగా, స్పోర్ట్స్ కాంప్లెక్స్లో విశ్వనాథ్ ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నడుపుతున్నటువంటి యజమాని అయినటువంటి కాశీ విశ్వనాథ్ గారు సరైనటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదని మాకు రూఢి అయింది. దానివలన సేఫ్టీ మెజర్స్ అంటే ఒకటి ముఖ్యంగా అక్కడ ట్రైన్డ్ లైఫ్ గార్డ్స్ని పెట్టాలి చిన్నపిల్లల దగ్గర, స్విమ్మింగ్ కానీ అలాంటి వాటర్ బాడీలో దిగేటప్పుడు. ట్రైన్డ్ స్విమ్మర్స్ను కానీ ట్రైన్డ్ ఎక్వా స్పోర్ట్స్లో ట్రైనింగ్ అయినటువంటి వాడిని పెట్టలేదు. అదేవిధంగా అక్కడ సీసీ కెమెరాలు లేవు. అక్కడ కనీసం కేర్ టేకర్స్, ఇప్పుడున్న ఈ సంఘటన చూస్తే అక్కడ ఎవరైతే లైఫ్ గార్డ్స్ ఉండాలో వాళ్ళు అక్కడ స్పాట్లో లేరు. పిల్లలతో పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ ఎవరైతే ఎల్డర్స్ అలౌ చేయాలో వాళ్ళు కూడా అలౌ చేయలేదు. కాకపోగా టైమింగ్స్ దాటి కూడా టికెట్ అక్కడ సేల్ చేయడం జరిగింది. అంటే 5 వరకే ఉండాలి యాక్చువల్గా వాళ్ళకున్న టైమింగ్స్ దీన్ని బట్టి మార్నింగ్ 10 to 5. న్యూఢిల్లీ వైద్య రంగంలో తెలుగు బాలుడు సిద్ధార్థ్ నంద్యాల ఒక అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ప్రస్తుతం అమెరికాలో డల్లాస్లో నివాసం ఉంటున్న 14 ఏళ్ల సిద్ధార్థ్ వైద్య రంగాన్ని అబ్బురపరిచాడు. అతడు ఆవిష్కరించిన యాప్ మనిషి గుండె ఆరోగ్యాన్ని నిర్ధారిస్తుంది. సర్కేడియన్ ఏఐగా పేరు పెట్టిన ఈ పరికరం 7 లక్షణాలతో పాటు గుండె చప్పుడు విని అది ఆరోగ్యంగా ఉందా లేదా లేక వ్యాధి బారిన పడిందా అన్నది వెంటనే తేల్చేస్తోంది. ఇప్పటికే వేలాది మంది పరీక్షించగా అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జో బైడెన్ నుంచి ప్రశంసల పత్రాలు కూడా అందుకున్నారు. 2023 సంవత్సరానికి గాను సిద్ధార్థ్ ఇన్నోవేటర్ ఆఫ్ ద ఇయర్గా ఫ్రిస్కో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎంపిక చేసింది. వైద్య రంగానికి సహకరించగా ఉండేందుకు దీనిని అభివృద్ధి చేశానని, సొంతంగా కాదని సిద్ధార్థ్ స్పష్టం చేశాడు. దేశంలో పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ భారీగా వేడిగాలులు వేస్తాయని వార్నింగ్ ఇచ్చింది. ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తీవ్రంగా వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే ఛాన్సులు ఉందని పేర్కొంది. విశాఖపట్నం మల్కాపురంలోని షిప్ యార్డ్లో సొసైటీ కార్మికుడు మృతి చెందాడు. నక్కవాణి పొలం ప్రాంతానికి చెందిన పిలాక అప్పారావు షిప్ యార్డ్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. హాల్ షాప్ విభాగంలోని 25 అడుగుల ఎత్తుపైకి ఎక్కి పనులు చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై పైనుంచి పడిపోయాడు. విషయం తెలుసుకున్న మల్కాపురం సీఐ విద్యాసాగర్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. 16 నెలల కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కుంటుపడిందని, పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయని ఎద్దేవా చేశారు. ఫలక్నామా ఆర్ఓబీలో పట్టించుకోకుండా పరిస్థితి లేదని మండిపడ్డారు. ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టి చెంచల్గూడ జైల్లో పంపే శ్రద్ధ దాని ముందున్న ఫ్లైఓవర్ పూర్తి చేయడంపై లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శిల్పా లేఅవుట్ వద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి కలిపే రెండో లేవల్ వంతెన అదే దుస్థితి అన్నారు. శాస్త్రీపురం ఆర్ఓబీ పనులు అక్కడికక్కడే నిలిచిపోయాయని, పూర్తయిన వాటికి సున్నాలే లేవని రిబ్బన్ కటింగులు చేశారని విమర్శించారు. నిర్మాణంలో ఉన్న వాటి పురోగతిని సమీక్షించకుండా గాలికి వదిలేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అంటే కమిషన్లు దుండుకోవడం, కబ్జాలు చేసుకోవడం, కక్ష తీర్చుకోవడమే అని ప్రశ్నించారు. హైడ్రా మూసి పేరుతో
పేదల ఇండ్లు కూల్చివేతల మీద ఉన్న శ్రద్ధ నిర్మాణాల మీద లేదని నిలదీశారు. అభివృద్ధి చెందే భూములను చెరబట్టడం, బుల్డోజర్లను ఉసిగొల్పడం కాదని హితవు పలికారు. చివరిలో జాగో తెలంగాణ జాగో అంటూ ట్వీట్లో కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఓల్డ్ మలక్పేటలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ తగాదాలతో అక్కను చంపాడు ఒక తమ్ముడు. పాత మలక్పేటకు చెందిన లక్ష్మి అనే ఆమె సోదరుడు మదన్ బాబుతో కత్తితో దాడి చేసి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం దవాఖానాకు తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ కలహాలతోనే ఆమె చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈదురుగాలులు, వడగళ్ల వాన బీహార్లోని పలు జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. పిడుగులు పడి రాష్ట్రంలోని 4 జిల్లాల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. బెనగల్, సరస్, దర్భంగా జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో 9 మంది మృతి చెందారు. మధుబానిలో 3 ప్రాణాలు కోల్పోగా వీరిలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కుమార్తె ఉన్నారు. సమస్తీపూర్లోని ఓ వ్యక్తి పిడుగుపాటుతో గురై మృతి చెందాడు. పిడుగుపాటు మరణించిన వారి కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. బాధిత కుటుంబాలకు సీఎం సంతాపం తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో విపత్తు నిర్వహణ శాఖ జారీ చేసే సూచనల ప్రకారం నడుచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గాజాపై మరోసారి ఇజ్రాయెల్ విరుచుకుపడింది. షిషేజాలో జరిపిన దాడిలో 38 మంది చనిపోయినట్లు పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. షిషేజాలో ఒక భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో పిల్లలతో సహా కనీసం 29 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు. డజన్ల కొద్దీ గాయపడ్డారని, చాలామంది శిథిలాల్లో చిక్కుకున్నారని వైద్యులు తెలిపారు. ఇజ్రాయెల్ సైన్యం ఓ సీనియర్ హమాస్ ఉగ్రవాది లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడిందని పేర్కొన్నారు. పౌరులకు హాని తలపెట్టకుండా ప్రయత్నాలు చేశారు, కానీ ఆయన పౌరులకు నష్టం జరిగిందని తెలిపారు. ఇక్కడ ప్రత్యేక దాడుల్లో మరో 9 మంది మరణించారని, మొత్తానికి మరణాల సంఖ్య 38కి చేరుకున్నట్లు స్పష్టం చేసింది. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.